నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం. ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గం 2024 సార్వత్రిక ఎన్నికలు. ఇక్కడ ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి ఎవరు గెలబోతున్నారు? కనిగిరి వెళ్దాం. కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో గత చరిత్ర ఏంటి, అక్కడ ఉన్న బలాబలాలు ఏంటి, ఏ సామాజిక వర్గ ఓటర్లు అక్కడ విజయాన్ని సాధించనున్నారు ఓసారి పరిశీలిద్దాం. కనిగిరి నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు హనుమంతునిపాడు, చంద్రశేఖరపురం, పామూరు, వెలిగండ్ల, పెదచెర్లోపల్లి, కనిగిరి. ఇక్కడ ఉన్న ఓటర్ల పురుషులు 1,20,100 మంది కాగా స్త్రీలు 1,17,141 మంది, ట్రాన్స్జెండర్లు 15. మొత్తం ఓట్ల సంఖ్య 2,37,256. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే కాంగ్రెస్ 6 సార్లు, తెలుగుదేశం 4 సార్లు, కమ్యూనిస్టులు 3 సార్లు గెలిచిన స్థానం, 10 సార్లు రెడ్లు, 3 సార్లు కమ్మ, ఒక్కోసారి బలిజ, యాదవ అభ్యర్థులు ఇక్కడ విజయాన్ని సాధించారు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే ఇరిగినేని తిరుపతి నాయుడు, ముక్కు కాశీరెడ్డి 3 సార్లు ఇక్కడ విజేతలుగా నిలిచారు. గత 3 ఎన్నికల్లో 3 వేరు పార్టీల అభ్యర్థులు ఇక్కడ గెలుపొందారు. 2019లో గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే మధుసూదన్ యాదవ్ కందుకూరుకు బదిలీ అయ్యారు. ఇక సామాజిక ముఖచిత్ర విషయానికి వస్తే రెడ్డి 24, ఎస్సీ 20, యాదవ 14, బలిజ 10, కమ్మ 10, ముస్లిం 8, వైశ్య 6, ఇతర కులాలు 8% ఓటర్లుగా ఈ నియోజకవర్గంలో ఉన్నారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. కదిరి బాబురావు ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 78,851 కాగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్న మధుసూదన్ యాదవ్కు 71,618 ఓట్లు పోలేని 7,233 ఓట్లతో తెలుగుదేశం పార్టీ ఇక్కడ విజయాన్ని సాధించింది. 2019లో ఏం జరిగింది? 2019లో ఈసారి వైఎస్ఆర్సీపీ వైపే ఇక్కడ ప్రజలు మొగ్గు చూపించారు. మధుసూదన్ యాదవ్ని ఇక్కడ గెలిపించారు. 1,11,553 ఓట్లు ఆయనకి రాగా ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి 70,885 ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వచ్చినాయి. 40,668 ఓట్లతో వైసీపీ ఇక్కడ విజయాన్ని సాధించింది. ఈసారి బరిలో ఉన్న అభ్యర్థులు మరొకసారి తెలుగుదేశం పార్టీ ఉగ్ర నరసింహారెడ్డికి ఇక్కడ టికెట్ ఇచ్చింది. అయితే ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని మార్చింది. దద్దాల నారాయణ యాదవ్ ఇక్కడ అభ్యర్థిగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కలిసి వచ్చే అంశాలు: హనుమంతునిపాడు జడ్పీటీసీ సభ్యుడు, భార్య మంజు భార్గవి సర్పంచ్, గ్రానైట్ వ్యాపారిగా కనిగిరిలో పేరు. ఇక సేవా కార్యక్రమాల్లో నియోజకవర్గం అంతటా పరిచయాలు, సిట్టింగ్ ఎమ్మెల్యే కందుకూరుకు వెళ్లడంతో పార్టీ టికెట్. ఇక తెలుగుదేశం అభ్యర్థి విషయానికి వస్తే వృత్తిరీత్యా డాక్టర్, అమరావతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధిపతి, 2009లో మొదటిసారిగా కాంగ్రెస్ నుంచి గెలుపు. ఇక టీడీపీలో చేరి 2019లో టీడీపీ నుంచి పోటీ ఓటమి, ఇప్పుడు మళ్ళీ టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు ఉగ్ర నరసింహారెడ్డి. ఇక ప్రధాన అంశాలు: వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను కందుకూరుకు మార్చిన వైసీపీ, ఆయన స్థానంలో అదే సామాజిక వర్గానికి చెందిన ఒక జడ్పీటీసీ అయిన దద్దాల నారాయణ యాదవ్ను బరిలో దించడం సాహసం. ఇక ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా కొత్త కావడం మైనస్. టీడీపీ అభ్యర్థి 2009లోనే ఎమ్మెల్యే, చదువుకున్నవాడు కావడం ప్లస్ పాయింట్. గత ఓటమి వల్ల వచ్చిన సానుభూతి కూడా ప్లస్ అవుతుంది. సో మరి ఈసారి కనిగిరి నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు, ఎవరిని గెలిపించుకోకపోతున్నారు, చాలా కీలకంగా ఈ నియోజకవర్గంలో ఈసారి ఎన్నికల్లో చూడబోతున్నాం.